పవన్ అతి ఓ రేంజ్ లో తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం అయిన మొదలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా అతి చేస్తున్నాడనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇదే చర్చిల్లో జరిగితే నువ్వు ఊరుకుంటావా అని జగన్ ను పవన్ ప్రశ్నించారు. అలాగే మసీదుల్లో జరిగితే మౌనంగా ఉంటారా అని ఆయన నిలదీశారు. జగన్ ను క్రిస్టియన్ గా మాత్రమే చూడడం వెనుక పవన్ రాజకీయ ఎత్తుగడ ఉందనే విమర్శ లేకపోలేదు. తాజాగా దేవాలయాల ఆస్తులపై కూడా పవన్ కామెంట్స్ విడ్డూరంగా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని తనఖాలు పెట్టేసిన గత పాలకులు దేవుడి మాన్యాలు ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. వేలాది మంది ఉద్యోగుల్ని వీధిన పడేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకని నోరు మెదపరు? కుల మతాలకు అతీతంగా రాజకీయాలు చేయడం తమ పార్టీ సిద్ధాంతమని ప్రకటించుకుని అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం కేవలం పవన్ కు మాత్రమే సాధ్యమని పౌర సమాజం మండిపడుతోంది. శ్రీవారి ఆలయం ఎదుట భూమన సత్య ప్రమాణం. టీటీడీ చైర్మన్ గా తాను ఉన్న కాలంలో ఎలాంటి తప్పులు జరగలేదని తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణిలో సోమవారం సాయంత్రం 3:30 గంటల సమయంలో పవిత్ర స్నానం చేసిన అనంతరం ఆయన అఖిలాండం వద్ద కర్పూర నీరాజన అర్పించారు. ఆ తర్వాత తన హయాంలో ఎలాంటి అక్రమాలు అవినీతికి పాల్పడలేదని టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించలేదని సత్య ప్రమాణం చేశారు. ఇక నుంచి ప్రతి నెల జాబ్ మేళా. మంత్రి లోకేష్. నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రతి నెల జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించాలని మంత్రి లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సీఎంపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లికి చెందిన బేరి తిరుపాలురెడ్డి సీఎంను అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తూ పోస్టులు పెట్టారు. స్పీకర్కు హైకోర్టు నోటీస్. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీ పంచన చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు రాష్ట్ర శాసనసభ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. లడ్డు వివాదంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు. తిరుమల లడ్డు వివాదంపై కాంగ్రెస్ నేత నటి విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలాగే కొనసాగితే భక్తుల మనోభావాలు మరింత దెబ్బతినే ప్రమాదముందని త్వరగా ఈ వివాదానికి ముగింపు పలకాలన్నారు.